చూద్దామండి. కాకపోతే ఒక బేసిక్ ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఒకసారి చెప్తాను. లైక్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా సిస్టంలో ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే మనం ఎంఎస్ ఆఫీస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో ఆఫీస్ వచ్చేసి రకరకాలుగా ఉంటుండొచ్చు. మేబీ ఆఫీస్ 365 అంటే కంటిన్యూస్గా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది. సో మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కానీ మంత్లీ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకోవచ్చు అనమాట. అండ్ వేరేవి ఆఫీస్ 2022, ఆఫీస్ 2023-24 అనేది వర్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వర్షన్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ వర్షన్స్లో అంత చేంజ్ ఉండదు, అంటే మన ఇంటర్ఫేస్లో చేంజ్ ఉండదు, కానీ సో ఫీచర్స్లో మాత్రం ఉంటుంది అనమాట. ఫీచర్స్లో కొన్ని ఫార్ములాస్ ఒక దాంట్లో కొన్ని ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి అనమాట, అలా. ఓకేనా. సో ఇప్పుడు నేను వాడేది వచ్చేసి ఆఫీస్ 365 అనేది. ఓకేనా. సో ఆఫీస్ 365 మీకు ఒకవేళ ఈ ఎక్సెల్ ఏ వర్షన్ తెలుసుకోవాలంటే ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళేసి అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీరు యూజ్ చేసే ఆఫీస్ 365 లేకపోతే 2021 2022 ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఎంఎస్ ఆఫీస్లో ఈ ఎక్సెల్ కూడా ఒక పార్ట్. ఓకే. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి దీన్ని ఏమంటారంటే రిబ్బన్. ఇవన్నీ రిబ్బన్ అనమాట. రిబ్బన్స్లో ఈ ట్యాబ్స్. సో దీన్నేమో రిబ్బన్ అంటారు అనమాట. ఈ ఫైల్ హోమ్ మెనూ ఉంది కదా, ఇవన్నీ కలిపి రిబ్బన్ అంటారు. దీనిలో ఇవి ట్యాబ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టైటిల్ బార్ అండి, టైటిల్. సో మనము ఏదైతే షీట్కి ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా. డిఫాల్ట్గా మనం ఒక ఎక్సెల్ ఓపెన్ చేయాలన్నప్పుడు విండోస్ ఆర్ క్లిక్ చేసి బేసిక్ అప్రోచ్ వచ్చేసి విండోస్ ఆర్ ఇలా ఎక్సెల్ అని రాసేసి ఎంటర్ కొట్టగానే, ఒకవేళ ఆ సిస్టంలో కనుక ఎక్సెల్ ఇన్స్టాల్ అయి ఉంటే ఇలా మనకు డిఫాల్ట్గా ఒక టైటిల్ నేమ్తో బుక్ 1, బుక్ 2, ఇంకోటి ఓపెన్ చేసి బుక్ 2 అలా ఓపెన్ అవుతుంది. సో ఇది టైటిల్ నేమ్ అండ్ ఇలా ఓపెన్ అవుతుంది ఎక్సెల్. ఓకేనా. దీంట్లో ఇదేమో రిబ్బన్, ఇదేమో ట్యాబ్స్, క్విక్ టూల్ బార్. సో ఏదైతే మనము రెగ్యులర్గా చేసే ఉంటాయో ఇక్కడ అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ రిబ్బన్స్లో మనము ఇక్కడ నేను డేటాని రెగ్యులర్గా ఫిల్టర్ పెడుతున్నాను అనుకోండి, ఫిల్టర్ని యాడ్ టు, ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయింది కదా, అందుకని రావట్లేదు కదా. ఓకే. ఇక్కడ నేను రెగ్యులర్గా ఫిల్టర్ పెడుతున్నాను అనుకోండి, ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది, ఈ ట్యాబ్లలో ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది. సో మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు, యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే మనం రెగ్యులర్గా ఊరికి ఫిల్టర్ పెడుతుంటే ఇక్కడ ఉండడానికి ఇది క్విక్ టూల్ బార్ అనమాట. ఓకేనా. సో దీంట్లో మనకు క్విక్ రెగ్యులర్గా రొటీన్గా చేసే వర్క్ ఉంటుందో ఇవన్నీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కూడా ఇంకోటి ఇది వచ్చేసి ఫార్ములా బార్ అండి, ఈ ఫార్ములా బార్. సో ఫార్ములా బార్ ఏం చేస్తుందంటే, లైక్ ఇక్కడ మనం ఏదైనా ఫార్ములా వేసామనుకోండి, సో జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ చెప్తాను, తర్వాత మనం వీలుకోపలో వెళ్తాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడగానే ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫార్ములా. ఇక్కడ ఏం ఫార్ములా ఉందనేది ఇక్కడ ఫార్ములా వాళ్ళు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. F9 + G9. సో F9 + G9 యాడ్ చేశారు కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి నేమ్ బాక్స్. అంటే నేమ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మనం ఒక కర్సర్ పెట్టామనుకోండి, దీని నేమ్ అనేది కనిపిస్తుంది. ఈ నేమ్ ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా, సో అలాగే ఈ ప్రతి సెల్కి అడ్రస్ అనమాట. ఇది అడ్రస్ ఆర్ నేమ్. ఓకేనా. అడ్రస్ బార్ అంటారు దీన్ని, నేమ్ బాక్స్ కూడా అంటారు అనమాట. సో నేమ్ ఎలా వస్తుంది, ఇప్పుడు ఇవేమో కాలమ్స్ అండి. ఓకేనా. ఇవేమో 1, 2, 3 ఉన్నాయి కదా, ఇవి రోస్. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టినా అనుకోండి, ఇక బి కాలం 1 రో, సో B1. ఈ నేమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ కాలం అండ్ రో అనమాట. ఓకేనా. B1. సో ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ పెట్టాను అనుకోండి, I కాలం 6th రో, I6. సో నార్మల్గా మనము ఇక్కడ నుంచి కూడా R60 అని కొట్టేసి ఎంటర్ కొట్టినాం అనుకోండి, R60 అని కొట్టున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతుంది కర్సర్. ఓకేనా. సో నార్మల్ ఇది నేమ్ బాక్స్ అనమాట, అంటే అడ్రస్ బాక్స్ నేమ్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ బార్. ఇది స్టేటస్ బార్ ఏంటంటే
మనం ఇప్పుడు ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి స్టేటస్ బార్ వచ్చేసి కౌంట్ ఎంత, మనం సెలెక్ట్ చేసుకున్న కౌంట్ ఎంత, న్యూమరికల్ కౌంట్ ఎంత, అండ్ న్యూమరికల్ కౌంట్ 6 ఒక్కటే ఉంది కాబట్టి న్యూమరికల్ కౌంట్ 1, కౌంట్ టోటల్ ఎన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకున్నామో డేటా ఉన్న సెల్స్ 3 కదా, అందుకని కౌంట్ 3, అండ్ మ్యాక్సిమం 6, దాంట్లో మ్యాక్సిమం 6 సమ్ 6 అన్నట్టుగా ఇలా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇంకా దీనిలో ఇంకా యాడ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇస్తే ఇవన్నీ కూడా మనము అక్కడ స్టేటస్ బార్లో చూసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు మనము ఏవైనా నెంబర్స్ వేస్తున్నాము, ఓకేనా. సో నెంబర్స్ యొక్క టోటల్ సమ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ సమ్ ఫామ్లో వేయకుండా జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి సమ్ ఎంత, మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇవి కావాలనుకుంటే ఉంచవచ్చు, లేదా మనం యావరేజ్, ఇక్కడ యావరేజ్ ఉంది కదా, యావరేజ్ వద్దని అనుకుంటే ఈ టిక్ తీసేస్తే యావరేజ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనం రెగ్యులర్ ఉపయోగించేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టేటస్ బార్, ఓకేనా. సో ఇదైతే బేసిక్ అయితే ఓకే అండి, ఓకేనా. ఇవి రోస్, కాలమ్స్, అడ్రస్ బార్, ఓకేనా. సో మీరు దీంట్లో డేటా ఎంట్రీ చేయడం కానీ ఫార్మాట్స్ కానీ మీరు రెగ్యులర్గా జస్ట్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు మెయిన్ వచ్చేసి మనకి 10 క్లాసెస్లో ఏదైతే ఇంపార్టెంటో అవి చెప్పుకుందామండి. సో వీలుకప్ కానీ ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా అవి మాత్రం అడుగుతారు, సో అవి మాత్రం కంప్లీట్ చేసేలా చూసుకుందాం, ఓకేనా. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనం వీలుకప్ అండి. ఫస్ట్ వీలుకప్. సో వీలుకప్ ఐడియా ఉందండి అందరికి? ఐడియా ఉందా ఎవరికైనా? ఓకే, సో వీలుకప్ గురించి చెప్తాను ఫస్ట్. చెప్పండి. ఓకే రైట్, వీలుకప్ గురించి చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు వీలుకప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా ఒక మాస్టర్ డేటా ఉందండి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మాస్టర్ డేటా ఏంటంటే ఇక్కడ ఒక స్కూల్ అనుకోండి, స్కూల్ కానీ ఒక లేదా ఇంటర్ కానీ 10th కానీ ఏదైనా క్లాస్ కానీ స్కూల్ కానీ అనుకోండి. సో వాళ్ళ స్టూడెంట్స్ అన్ని మార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట, ఒక మాస్టర్ డేటా, ఓకేనా. ఒక మాస్టర్ డేటాలో ఆ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబరు, నేమ్, వాళ్ళ తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మార్క్స్ అన్ని కూడా ఒక లిస్ట్ ఆఫ్ ఒక మెయింటైన్ అయితే ఉంటుంది కదా, ఒక మాస్టర్ డేటా అయితే మెయింటైన్ చేసి ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒక కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ కావాలి, లేదా మనం ఆన్లైన్లోకి వెళ్ళి మన రోల్ నెంబర్ ఇక్కడ 46 ఇలా వేయగానే 46 ఇలా వేయగానే అన్వర్ అని వచ్చేసి తెలుగులో మార్క్స్ ఎన్ని, ఇంగ్లీష్లో మార్క్స్ ఎన్ని, ఇలా డిస్ప్లే కావాలి కదా. సో ఈ విధంగా మనకు డిస్ప్లే కావడానికి మనము ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటా అనేది ఫెచ్ చేయడానికి ఈ వీలుకప్ అయితే ఉపయోగపడుతుంది. సో మనకు కావాల్సిన డేటా ఫెచ్ చేయడానికి మరి కామన్గా ఏమి ఉండాలి, ఒక కామన్ కోడ్ అంటుండాలి కదా. సార్ రోల్ నెంబర్ కానీ నేమ్ కానీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో బెటర్ మనం నేమ్ ఫస్ట్ రోల్ నెంబర్ తీసుకుందాం, ఓకేనా. సో మనం ఒక మాస్టర్ డేటా నుంచి మనకు కావాల్సిన డేటా ఫెచ్ చేయడానికి ఒక కామన్ కీ అయితే ఉండాలి. సో ఇక్కడ కామన్ కీ వచ్చేసి రోల్ నెంబర్ అండి, ఓకేనా, రోల్ నెంబర్. సో నాకు ఇక్కడ ఈ 46 రోల్ నెంబర్ యొక్క నేమ్ కానీ మార్క్స్ కానీ కావాలి, అండ్ 64 యొక్క ఈ విధంగా ఇలా ఒకవేళ కొన్నే ఇచ్చారు, ఓకేనా, 46, 64, 67. సో వీళ్ళ యొక్క మార్క్స్ కావాలని అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, నార్మల్గా అయితే బేసిక్ లెవెల్ అయితే కంట్రోల్ F కొట్టేసి 46 ఉంది అనుకోండి, ఇక్కడ కంట్రోల్ F కొట్టేసి కంట్రోల్ F 46 అని కొట్టేసి ఇక్కడ ఇది అన్వర్, నెక్స్ట్ ఈ మార్క్స్ అన్ని కూడా ఇలా కాపీ చేసేసి ఇలా పేస్ట్ చేస్తాం అనుకోండి. సో ఇలా పేస్ట్ చేస్తుంటే మళ్ళీ 64 అనుకోండి, మళ్ళీ 64 కూడా కంట్రోల్ F కొట్టేసి ఇలా చేస్తాం అనుకోండి. ఒక 2-3 అయితే అలా చేయగలుగుతారు. ఇక్కడ ఇది తీసుకొని కాపీ చేసేసి ఇలా పేస్ట్ చేస్తాం. కాకపోతే ఇలా ఒకవేళ 100 మెంబర్స్కి మనకి ఒక 100 మెంబర్స్కి అది కూడా ఒక ఆర్డర్లో లేవు, 100 మెంబర్స్కి అలా డేటా కావాలనుకోండి. సో వాళ్ళ నేమ్ ఏంటి, మార్క్స్ ఏంటి, అవన్నీ కూడా కావాలనుకోండి. అప్పుడు మనం కంట్రోల్ కొట్టుకుంటూ కూర్చుంటే రోజంతా గడిచిపోతుంది, ఓకేనా. సో అప్పుడు మనకి మార్క్స్ అనేవి దాని మీద వర్క్ అంతా అయిపోతుంది. సో దానికోసం మనం వీలుకప్ అనేది యూజ్ చేయొచ్చండి. సో వీలుకప్ ఏంటంటే ఒక మాస్టర్ డేటా, ఇది మాస్టర్ డేటా, ఈ మాస్టర్ డేటా అండి మనకు కావాల్సిన డేటా అనేది ఫెచ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఒక కామన్ కీ ద్వారా. సో నేను ఇప్పుడు ఫస్ట్ 65 యొక్క 68 ఉంది కదా, 68 రోడ్ నెంబర్ యొక్క మార్క్స్ అయితే
చూద్దాం. ఓకేనా, మార్క్స్ కానీ నేమ్ కానీ చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే వీలుకప్, ఇక్కడ నేను నేమ్ దగ్గర వీలుకప్ వేస్తున్నాను. ఫస్ట్ నాకు నేమ్ కావాలి. ఓకేనా, వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ అంటే ఏదైతే మనం మన దగ్గర కామన్ కీ ఏదైతే ఉందో లుకప్ వాల్యూ అదే కదా, 68 యొక్క లుకప్ వాల్యూ కాబట్టి ఒక్క నిమిషం కొంచెం స్పేస్ తీసుకుందాం. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ నార్మల్గా మనము ఎంట్రీ చేయొచ్చు. లైక్ ఇక్కడ A5 కదా, A5 ఎంట్రీ చేయొచ్చు, లేదా ఈ మౌస్ కర్సర్తో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు A5. ఓకేనా, లుకప్ వాల్యూ ఇది. సో లుకప్ వాల్యూ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, కామా ఇచ్చాము. లుకప్ వాల్యూ తర్వాత కామా కదా, కామా టేబుల్ అరే. టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మన మాస్టర్ డేటా ఉంటుందో ఆ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి ఇక్కడిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడిని సెలెక్ట్ చేసుకోవాలా, ఇక్కడిని సెలెక్ట్ చేసుకోవాలా. ఎలా అంటే మన ఏదైతే కామన్ కీ ఉందో ఆ కామన్ కీ అనేది ఫస్ట్ ఉండాలండి. ఓకేనా, సో మన రోల్ నెంబర్ ఉంది కాబట్టి మన దగ్గర లుకప్ వాల్యూ రోల్ నెంబర్ ఉంది కాబట్టి ఆ రోల్ నెంబర్ నుంచెల్లే మనం స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. ఓకేనా, సో ఒకవేళ రోల్ నెంబర్ లాస్ట్లో ఉందనుకోండి, ఆ లాస్ట్ని కట్ చేసి ఇక్కడ వేసేసి ఫస్ట్లో ఉండాలన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునేది ఫస్ట్లో ఉండాలి. ఓకేనా, ఇలా మనం టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక నేమ్ ఒకటే కావాలనుకుంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నేమ్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, సో మొత్తం సెలెక్ట్ చేసుకుందాం మనం. ఫస్ట్ టోటల్ టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. టేబుల్ అరే మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, కాకపోతే దీన్ని లాక్ చేయాలండి. లాక్ చేయాలంటే మనము కిందకి ఇంకా వేరే వాళ్ళది డ్రా చేస్తున్నప్పుడు ఆ టేబుల్ అరే అనేది చేంజ్ కావద్దని చెప్పేసి, ఆ సెలెక్షన్ చేంజ్ కావద్దని చెప్పేసి లాక్ చేస్తున్నాను. లాక్ చేయడానికి F4 కొట్టాను. సో ఇక్కడ P4 to X33 సెలెక్ట్ చేసుకున్నాను. P4 to X33 వరకు ఉన్న టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే దానికన్నా ముందు లాక్ చేశాను. లాక్ అంటే ఏంటంటే ఈ డాలర్ ఉంది కదా, P కన్నా ముందు డాలర్, తర్వాత డాలర్, X కన్నా ముందు డాలర్, తర్వాత డాలర్ ఉంది కదా, సో ఇది లాక్ అనమాట. లాక్ తర్వాత ఇంకోటి కాలం ఇండెక్స్ నెంబర్. సో కాలం ఇండెక్స్ నెంబర్ మనకి ఏం కావాలి, ఏ ఇండెక్స్ ది టేబుల్లో మనకి ఫస్ట్ కాలం ఏ కాలం కావాలంటే 1 2 నేమ్ కావాలి కాబట్టి కాలం ఇండెక్స్ నెంబర్ 2 అనమాట. 2 కామా డిఫాల్ట్గా 0 ఇచ్చేయండి. డిఫాల్ట్గా 0 వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. మనకు ఫాల్స్ అంటే 0 ఫాల్స్ అని రాయొచ్చు, లేదా 0 అని ఇవ్వచ్చు. 0 ఇచ్చేస్తే అంటే మనం ఫాల్స్ అని పెద్దగా రాయకుండా జస్ట్ 0 ఇచ్చిన ఫాల్స్ అన్నట్టు. ఓకేనా, నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి, అప్రాక్సిమేట్ మ్యాచ్ కాదు. అప్రాక్సిమేట్ మ్యాచ్ గురించి కూడా తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ తీసుకుంటున్నాం. అంటే రోల్ నెంబర్ యొక్క క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా విరాట్ అంటే 68 యొక్క 68 రోల్ నెంబర్ యొక్క నేమ్ వచ్చేసి విరాట్ అని వచ్చింది అనమాట. ఒకసారి నేను దీన్ని డ్రాగ్ చేసిన అనుకోండి, ఒకవేళ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. కాకపోతే ఇక్కడ ఫార్ములా వేసి దీన్ని డ్రా చేసుకున్నాను అనుకోండి, మిగతా రోల్ నెంబర్స్ యొక్క అన్నిటి యొక్క నేమ్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, నేను ఫాస్ట్గా వెళ్తున్నాను అండి. నేను ఫాస్ట్గా వెళ్తే ఒకసారి ఆపండి. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా మల్లికార్జున్ గారు? మళ్ళీ చెప్తాను, ఇది ఒక్కొక్కటి మనం సేమ్ వీలుగా వేస్తాం కదా. మల్లికార్జున్ గారు అర్థమైందా? ఇది అర్థమైంది కదా. ఓకే, మిగతా అండ్ పవన్ గారు అర్థమైంది. ఓకే, మధ్య అర్థం కాకుండా ఆపండి, జస్ట్ ఫాస్ట్గా వెళ్తే నేను స్లో ఆపండి, మెల్లగా చెప్పమంటే చెప్తాను. ఓకేనా, సో వీలుకప్ మళ్ళీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మన వీలుకప్ గురించి తెలియదు అన్నట్టు ఉండకూడదండి. ఓకేనా, సో ఓకే, నేను కొన్ని టాస్క్లు కూడా ఇస్తాను, తర్వాత ఆ టాస్క్లు కూడా చేస్తే ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు నేమ్ అయితే వేసాను. సేమ్ తెలుగు కూడా ఒకసారి ఫార్ములా వేసాము, సేమ్ ఫార్ములా, కాకపోతే కాలం ఇండెక్స్ నెంబర్ మారుతుంది. ఇక్కడేమో మనం కాలం ఇండెక్స్ నెంబర్ 2 తీసుకున్నాము, ఇక్కడేమో 3 తీసుకుంటాం, అంతేనా. ఓకే, ఒకసారి మళ్ళీ ఒక వీలుకప్ వేసాం. సో వీలుకప్లో ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి వాల్యూ ఉంటుంది, లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే, అంటే టేబుల్ మాస్టర్ డేటా ఎక్కడ ఉందో టేబుల్ అరే, సో కామా కాలం ఇండెక్స్ మనకు ఎన్నో కాలం కావాలి దాంట్లో. ఓకేనా, కాలం ఇండెక్స్ కామా 0 ఎగ్జాక్ట్ మ్యాచా అప్రాక్సిమేట్ మ్యాచా అంటే 0, డిఫాల్ట్గా 0 ఇవ్వండి. ఎగ్జాక్ట్ మ్యాచే మనం ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉపయోగిస్తాం. అంటే మనకి ఆ రోల్ నెంబర్ యొక్క 68 రోల్ నెంబర్ యొక్క
ఎగ్జాక్ట్ మార్క్సే కావాలి. 68 కాకుండా 67 65, ఒక 68 లేకుంటే 67 65 అవసరం లేదు కదా. కాబట్టి మనం ఎగ్జాక్ట్ విలుకపై ఇట్లాంటి సందర్భాల్లో ఎగ్జాక్ట్ లెక్కపై యూజ్ చేసామా. సో అప్రాక్సిమేట్ వాల్యూ గురించి కూడా తర్వాత చెప్తాను. ఓకేనా. లుకప్ వాల్యూ టేబుల్ అరే, జస్ట్ లుకప్ వాల్యూ, ఆ టేబుల్ అరే ఎక్కడ ఉందో అది, ఆ కాలమ్ ఇండెక్స్ ఏంటో అది, అండ్ నెక్స్ట్ 0. అంతేనా, సింపుల్ సింటాక్స్ అండి. ఓకే, మళ్ళీ ఒకసారి తెలుగుకి వేసాం. ఒకసారి నేను VLOOKUP ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ అంటే 68. సో నేను ప్రతిసారి సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి A5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, A5 సెలెక్ట్ చేసుకున్నాను. హిందీ కూడా A5 సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ కూడా, అన్నిటి కూడా A5 సెలెక్ట్ చేసుకోవాలి. సో A5 సెలెక్ట్ చేసుకుంటే సరే, ఒక తర్వాత చేద్దాం, హిందీ చేసేటప్పుడు చేద్దాం. లుకప్ వాల్యూ టేబుల్ అరే అంటే సేమ్ టేబుల్ అరే, అన్నిటికీ సేమ్ టేబుల్ అరే. లాక్ చేస్తున్నాను, F4 కొడితే లాక్ అవుతుంది, P4 to X33 లాక్ అయింది. ఓకేనా. ఇప్పుడు తెలుగు అనేది ఎన్నో కాలంలో ఉందండి? 3rd కాలంలో ఉంది. 1 2 3. ఒకవేళ హిందీ చేసేటప్పుడు 4th కాలం, ఇంగ్లీష్ చేసేటప్పుడు 5 కాలం. ఓకేనా. సో మనము ప్రతి ఫామ్లో వేసేటప్పుడు అన్ని సేమ్, లుకప్ వాల్యూ సేమ్ ఉంటుంది, టేబుల్ అరే సేమ్ ఉంటుంది, ఆ కాలం ఇండెక్స్ నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది. చూడండి. ఓకేనా. సో ఇప్పుడు నేను టేబుల్ అరే వచ్చేసి 3, తెలుగుకి 3 కదా, 3, 0 క్లోజ్ బ్రాకెట్. 70 వచ్చాయి, 73 ఇలా అన్నిటికీ వచ్చాయి. ఓకేనా. ఒకసారి చూద్దామా. 65 రోల్ నెంబర్ యొక్క సామ్రాట్, 85 తెలుగు మార్క్స్. 65 ఇక్కడ ఉందండి, 65 సామ్రాట్, తెలుగు మార్క్స్ 85. ఓకేనా. సో ఈ విధంగా మనం తెలుగులో కూడా మనం ఫామ్లో వేసాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ హిందీకి వచ్చేటప్పుడు లుకప్ వాల్యూ సేమ్, మళ్ళీ A5, టేబుల్ అరే వచ్చేసి P4 to X33 సేమ్ అదే. ఓకేనా. సో కాలమ్ ఇండెక్స్ ఒక్కటి నెంబర్ మారుతుంది. కాకపోతే నేను ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ B5 వస్తుంది, A5 కాస్త A కాస్త B అయిపోయింది. అంటే కాలంలో నేను డ్రాగ్ చేసినప్పుడు A B అవుతుంది, B C అవుతుంది, C. అంటే నేను ఇక్కడ ఇవన్నీ కాలమ్స్ కదా. అదేవిధంగా నేను కింద డ్రాగ్ చేసాను అనుకోండి, B5 కాస్త B6 అవుతుంది. ఓకేనా. అంటే రోలో డ్రాగ్ చేసినప్పుడు 5 కాస్త 6, 6 కాస్త 7 అవుతుంటుంది అనమాట. అంటే నెంబర్ అనేది మనము డ్రాగ్ చేస్తుంటే ఒకవేళ లాక్ చేసినేమో P4 X33 అలానే ఉంటుంది, లాక్ చేయని మాత్రం B6 B5 B6, అంటే ఇక్కడ నేను B6 ఉంది కదా, సో మన కిందకి జరిపితే B7. ఓకేనా. ఒకటే కాలంలో జరుపుతున్నాం కాబట్టి B6 B7 B8 అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు మరి ఇక్కడ ఈ 73కి ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు B5 మారింది. సో B5 మారకుండా A5 ఉండాలి. కాబట్టి ఏకి ముందు నేను డాలర్ చేస్తే ఏ లాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఏ లాక్ అయిపోతుంది. అయిపోయి మనం ఇటు డ్రాగ్ చేసినప్పుడు అన్నింటికి కూడా A5 ఉంటుంది. టోటల్ కూడా అన్నింటికి కూడా A5 ఉంటుంది. సో మరి ఇక్కడ మార్చాల్సింది ఏంది? లుకప్ వాల్యూ A5, అది టేబుల్ అరే. సో P4 to X33 టోటల్ లాక్ చేస్తాం కాబట్టి అదే అంతే ఉంది. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 3 బదులు మనం హిందీకి 4 కదా, లైక్ ఇక్కడ చూడండి, హిందీ 4 కదా, ఇంగ్లీష్ 5, సైన్స్ 6, సోషల్ 7, 8, 9. ఓకేనా. సో ఈ విధంగా మనము జస్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, 4. ఈ కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేయడానికి కూడా ఉంటుంది ఫార్ములా, నేను తర్వాత చెప్తాను అది. ఓకేనా. 5, 6, 7, 8, 9. ఓకేనా. ఈ విధంగా కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు జస్ట్ ఇవన్నీ కూడా Ctrl D లేదా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని 2 times క్లిక్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా కింద వరకు డ్రాగ్ అయిపోతాయి. లేదా ఏం చేయండి అంటే కింద లాస్ట్ వరకు వచ్చేయండి, లాస్ట్ వరకు వచ్చేసి ఇవన్నీ కూడా ఎంటీ సెల్ సెలెక్ట్ చేసుకొని Ctrl Shift హోల్డ్ చేసేసి పైన క్యారో క్లిక్ చేయండి. పైన క్యారో క్లిక్ చేస్తే ఇలా మొత్తం సెలెక్ట్ అవుతుంది కదా. ఈ ఫార్ములాస్, ఈ పైన ఉన్న ఫార్ములాస్ అన్ని కింద డ్రాగ్ అవ్వాలి కాబట్టి Ctrl D చేస్తే డౌన్కి డ్రాగ్ అయిపోతాయి అనమాట. ఓకేనా. మనం ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నామో అంతవరకు డ్రాగ్ అయిపోతాయి. ఓకేనా. సో డ్రాగ్ చేయాలి, డ్రాగ్ చేస్తే
ఇంకా మిగతా అన్నింటికి కూడా అప్లై అయిపోతుంది. ఒకసారి చూద్దామా 56 యొక్క రోల్ నెంబర్ యొక్క నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఓకే 56 శ్రీరామ్, 56 శ్రీరామ్, 60 75 81, 60 75 81, 41 64, టోటల్ వచ్చేసి 392. చూద్దామా 392 చూద్దాం. ఓకేనా. సో ఈ విధంగా మనము వీలుకప్ అనేది ఈ విధంగా ఒక మాస్టర్ డేటా నుంచి ఒక డేటాను ఫెచ్ చేయడానికి వీలుకప్ అనేది యూజ్ చేస్తామండి. ఒక ఇదే కంట్రోల్ ఎఫ్ కొట్టుకుంటూ వెళ్ళాలంటే ఒక 100 మెంబర్స్ 1000 మెంబర్స్ ఉన్నాయి అనుకోండి, మనకు చాలా టైం పడుతుంది కదా. సో ఈ వీలుకప్ ఉపయోగించేసి మనకున్న డీటెయిల్స్తోని ఒక కామన్ కీతోని మనం ఆ మాస్టర్ డేటా నుంచి డేటా అయితే ఫెచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఒకసారి డేటా ఒకసారి చూద్దాం మరొకసారి. ఈ విధంగా ఇలాంటివి మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఒకవేళ మీరు ఇక నేను ఇవన్నీ తీసేస్తాను, హైడ్ చేస్తాను. ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారు, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ నేను ఫామ్లో ఇక్కడ ఉంది కదా. సో మనకి 56 యొక్క రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అని వచ్చేస్తాయి కదా. సో ఈ విధంగా మనకి ఈ ఫామ్లో ఉండడం వల్ల మన రోల్ నెంబర్ వేయగానే 89 రోల్ నెంబర్కి మార్క్స్ లేవు కాబట్టి రాలేదు. ఓకేనా 58. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అనమాట. ఓకేనా. సో వీలుకప్ ఒక బేసిక్ అయితే అర్థమైంది కదా. ఇంకా 2-3 ఎగ్జాంపుల్ చూద్దాము. సో వీలుకప్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. లుకప్ వాల్యూ ఏదైతే మాస్టర్ టేబుల్ ఉంటుందో ఆ మాస్టర్ టేబుల్ అండ్ కాలం ఇండెక్స్ నెంబర్, దాంట్లో ఎన్నో కాలం ఆ కాలం, నెక్స్ట్ 0 డిఫాల్ట్గా 0 ఇవ్వాలి. ఓకేనా. దీనికి కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకు కామన్ కీ అయితే ఉండాలి. ఓకేనా. దీంట్లో అయితే కామన్ కీ ఉండాలి. కామన్ కీ ఉన్నప్పుడు మనము టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఈ తెలుగుకి మనము ఈక్వల్ టు వీలుకప్ వాల్యూ టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే టేబుల్ ఫస్ట్ రోల్ నెంబర్తోని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా. ఒకవేళ రోల్ నెంబర్ అనేది ఇక్కడ లాస్ట్లో ఉందనుకోండి, ఇప్పుడు మనము టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ప్రకారం ఇవన్నీ వెళ్ళిపోయాయి, ఎందుకంటే టేబుల్ అరే లాస్ట్ వేస్తాం కాబట్టి వీలుకప్ వాల్యూ ఇది. ఇప్పుడు టేబుల్ అరే అన్నప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవస్తుంది, ఫస్ట్ ఇది ఉండాలి కాబట్టి ఇలా అంటే మన లాస్ట్ అయిపోతుంది, ఇలా సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ అయిపోతుంది. సో ఇది ఫస్టే ఉండాలి. ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు వీలుకప్ అనేది లెఫ్ట్ సైడ్ వర్క్ చేయాలి. ఓకేనా. సో రైట్ సైడే కామన్ కీకి రైట్ సైడ్ ఉన్న వాల్యూసే మనం తీసుకోవచ్చు. అందుకని అలా ఉన్నప్పుడు మనం ఈ డేటాని ఈ విధంగా మనం దాన్ని ఫస్ట్ తెచ్చుకోవాలన్నమాట. కాలం అక్కడ కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసి ఫస్ట్ తెచ్చుకొని మనం ఆ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమైంది మిస్, చూడండి ఇది Q42 ఇది అయింది కదా. సో Q42 నేను ఒక జస్ట్ కంట్రోల్ ఫైండ్ కొట్టేసి దాన్ని చేంజ్ చేస్తాను. చూడండి టేబుల్ అరే వచ్చేసి మనకి P42 X33 వరకు ఉంది. ఇక్కడ మనకి ఫార్ములాలో అది మనం కంట్రోల్ వచ్చేయడం వల్ల చేంజ్ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే Q బదులు రిప్లేస్ చేద్దాం, $4.X33 రిప్లేస్ ఆల్. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా మనం ఒకవేళ మనకు కామన్ కీ అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. ఓకే. వీలుకప్కి లెఫ్ట్ సైడ్ ఉంటేనే వర్క్ అవుతుంది. ఓకే. దానికి రూల్ అనమాట, బేసిక్ రూల్ వచ్చేసి అది లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఓకేనా. ఒకవేళ లెఫ్ట్ సైడ్ మనకి ఈ నేమ్ అవసరం లేదు, జస్ట్ డేట్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ సరిపోతున్నాను అనుకుంటే ఇక్కడ ఉన్న పర్లేదు. మనం టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ నేమ్ అవసరం, నేమ్ నాకేమొద్దు, జస్ట్ తెలుగు ఇంగ్లీష్ కావాలి కాబట్టి వీలుకప్ వాల్యూ ఇది. టేబుల్ అరే వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా రోల్ నెంబర్ ఫస్ట్ ఉండాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి తెలుగు మార్క్స్ కావాలి కాబట్టి తెలుగు మార్క్స్ ఎన్నో కాలం అండి, ఇక్కడ నుంచి అంటే ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న దాని నుంచి లెక్క పెట్టాలి. 1 రోల్ నెంబర్ 1 సెకండ్, తెలుగు అనేది సెకండ్ కాలంలో, అంటే కాలం ఇండెక్స్ నెంబర్ సెకండ్ అవుతుంది. ఇంతకుముందు నేమ్ మధ్యలో ఉంది కాబట్టి థర్డ్ అయింది, ఇప్పుడేమో సెకండ్ 0.
ఓకేనా. ఈ విధంగా మనం తెలుగు మార్క్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా సేమ్ లైక్ A5 ఉంది కదా, A5ని లాక్ చేద్దాం. అంటే ప్రతి దానికి లుకప్ వాల్యూ ఏ అవుతుంది కాబట్టి, అంటే ఏ కాలం అనేది ప్రతిదానికి లుకప్ వాల్యూ ఏ కాలమే అవుతుంది కాబట్టి ఏ కన్నా ముందు లాక్ చేశాను. సో ఇలా నేను ట్రాక్ చేస్తాను అనుకోండి. ఫస్ట్ రో ఒకటి ట్రాక్ చేసిన అనుకోండి. ఫస్ట్ రో ఒకటి ట్రాక్ చేయాలంటే జస్ట్ ఇది ఇలా పట్టుకొని, ఇలా హ్యాండిల్ పట్టుకొని ఇలా ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏమవుతుంది, కాలం ఇండెక్స్ నెంబర్ చేంజ్ అవుతుంది. హిందీ అనేది 3 అవుతుంది, ఇంగ్లీష్ అనేది 4 అవుతుంది, సైన్స్ అనేది 5, సోషల్ 6, 7, 8. ఇంతకుముందు 9 వచ్చాయి కదా, ఇప్పుడు 8 వచ్చింది, ఎందుకంటే నేమ్ అనేది ఇటు సైడ్ వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా మనం దీన్ని కంట్రోల్ D లేదా డ్రాగ్ ఇలా చిన్న చేసింది. ఇవి సెలెక్ట్ చేసుకొని, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని 2 టైమ్స్ ఇలా క్లిక్ చేసినా డ్రాగ్ అవుతుంది. లేదా ఒక మధ్యలో మిస్ అయితే డ్రాగ్ మొత్తం క్లిక్ చేసినప్పుడు రాదు, కాబట్టి ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేసుకొని ఇలా కింద వరకు డ్రాగ్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు. ఓకేనా. సో ఈ విధంగా మనం VLOOKUP ఉపయోగించి ఒక మాస్టర్ డేటా నుంచి డేటా అయితే ఫెచ్ చేయొచ్చు అనమాట. ఓకే, VLOOKUPలో ఏమైనా డౌట్ ఉందండి మల్లికార్జున్ గారు? సుమ్నైనా గారు అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే, జ్యోతి గారు? రైట్. ఓకే, VLOOKUP ఈ విధంగా మనం VLOOKUP అయితే యూజ్ చేయొచ్చండి. కండిషన్స్ మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లైక్ సేమ్ ఇక్కడ ఒకసారి చెప్పండి. VLOOKUP లుకప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ M సెలెక్ట్ చేసుకున్నాను. సో M9 సెలెక్ట్ చేసుకునే ముందు Mలో అన్ని లుకప్ వాల్యూ అన్ని Mలోనే ఉన్నాయి కాబట్టి M నేను లాక్ చేస్తున్నాను. M కన్నా ముందు లాక్ చేస్తున్నాను. సో 9 ఎందుకు లాక్ చేయట్లేదు? రో లాక్ చేయాలంటే ఇది అనమాట. రో ఎందుకు లాక్ చేయాలంటే కింద డ్రాగ్ చేసినప్పుడు M10 M11 అంటే లుకప్ వాల్యూ అనేది M10లో ఉంటుంది, M11లో ఉంటుంది. సో ప్రతిదానికి కింద డ్రాగ్ చేసినప్పుడు M11 కూడా లుకప్ చూసుకోవాలి కాబట్టి నేను 9ని లాక్ చేయట్లేదు. 9 అంటే రో, M అంటే కాలం. సో M కాలం, 9 అంటే రో. ఓకేనా. సో M కాలంలో లుకప్ వాల్యూస్ ఉన్నాయి. రోలో వచ్చేసి 9లో ఉంది, 10లో ఉంది, 11లో ఉంది కాబట్టి నేను రోని లాక్ చేయట్లేదు, జస్ట్ M కాలం మాత్రం లాక్ చేసినాను. లుకప్ వాల్యూ టేబుల్ అరే వచ్చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని కూడా లాక్ చేయాలి. లాక్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు B5 to Z11 డ్రాగ్ చేశాను. ఓకేనా. కామా మ్యాథ్స్ వచ్చేసి సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2, 0 ఎంటర్ కొట్టేశాను. సో ఇక్కడ సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో కదా, సారీ కాలం ఇండెక్స్ నెంబర్ థర్డ్లో ఉంది. సో థర్డ్లో ఉన్నప్పుడు నేను ఇలా కంట్రోల్ D డ్రాగ్ చేశాను. ఒక్క నిమిషం, 34 అనుకుందాం. 34 ఇక్కడ 23 కాలం ఇండెక్స్ నెంబర్ ఇలా నేను డ్రాగ్ చేశాను. సో ఇక్కడ ఎన్ఏ వచ్చింది. 34 రోల్ నెంబర్ ఉంది, బట్ ఎన్ఏ వచ్చింది. 34 రోల్ నెంబర్ ఇక్కడ ఉంది, కాకపోతే ఎన్ఏ ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను లాక్ చేయలేదు. లాక్ చేయనప్పుడు మనకి ఈ టేబుల్ అరే ఏం తీసుకుంటుందంటే, ఒకసారి నాకు F2 కొట్టండి. ఇక్కడ కర్సర్తోనే F2 కొట్టండి. F2 కొడితే టేబుల్ అరే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ అయిందో చూపిస్తుంది. ఇక్కడ B8 to Z14 అంటే మనం దీన్ని డ్రాగ్ చేసినప్పుడు ఫస్ట్ ఏముంది, B5 to Z11. కిందికి వచ్చేవరకు కిందకి రోలో డ్రాగ్ చేసినాం కాబట్టి B6 to Z12, B7 to Z13, B8 to Z14. ఓకేనా. ఇలా మనకు వచ్చేవరకు ఇక్కడి నుంచి కాస్త ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పేసి మనము ఏదైతే మాస్టర్ డేటా ఉందో లాక్ చేయాలి. లాక్ చేస్తే బెటర్. సో ఒకసారి లాక్ చేసి మళ్ళీ ఒకసారి వేసాం. ఇక్కడ B5 to Z11 అంటే నేను దీన్ని రోని అండ్ కాలంని రెండు లాక్ చేస్తున్నాను. అంటే కంప్లీట్ F4 కొడితే కంప్లీట్గా మనం సెలెక్ట్ చేసుకుని మొత్తం F4 మల్టిపుల్ టైమ్స్ కొట్టండి. అది లాక్స్ 3 డిఫరెంట్ లాక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడేమో మొత్తం కాలము బీకి ముందు డాలర్ ఉంది, బీకి తర్వాత డాలర్ ఉంది, జేకి ముందు డాలర్ ఉంది, తర్వాత డాలర్ ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్ లాక్. మళ్ళీ F4 మళ్ళీ కొడితే ఇప్పుడు రో లాక్. 5కి అండ్ 11కి మధ్య డాలర్ ఉంది కాబట్టి రో లాక్. ఇదేమో కాలం లాక్. F4 కొడుతుండండి, ఇది లాక్ లేదు. సో ఇది కంప్లీట్ లాక్ అనమాట. సో ఈ విధంగా వచ్చేసి కంట్రోల్ D కొట్టేస్తే ఇప్పుడు మనకి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి F2 కొట్టండి, ఆ సెలక్షన్ అట్లా ఉంది, కిందకి జరగలేదు.
లాక్ చేసాం కాబట్టి. సో అదేవిధంగా మనం రైట్ సైడ్లో కూడా డ్రాగ్ చేస్తాం. ఫస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేయండి. కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. సో ఇక పైన వచ్చిన తర్వాత పైన దాన్ని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఓకేనా. సో అన్నింటికి అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం రోల్ నెంబర్తోని ఆ వీలుకప్ అయితే వేసాం. ఇక్కడ మనము నేమ్తో కూడా వీలుకప్ వేయచ్చు. లైక్ నేమ్తో కూడా వీలుకప్ వేయచ్చు. బట్ నేమ్తోని మ్యాక్సిమం రోల్ నెంబర్తోనే వేయడానికి ట్రై చేయండి. ఐడి నెంబర్తోనే వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఐడి నెంబర్ అనేది యూనిక్ ఉంటాయి. నేమ్స్ అనేవి సేమ్ నేము ఇద్దరికి ఉండొచ్చు, ముగ్గురికి ఉండొచ్చు. ఓకేనా. సేమ్ నేమ్ ఉండొచ్చు. అప్పుడు మనకి ఇన్కరెక్ట్ డేటా వస్తుంది. ఓకేనా. సో మ్యాక్సిమం రోల్ నెంబర్ ఉన్న వాటితోనే వీలుకప్ వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రోల్ నెంబర్ లేదు, జస్ట్ నేమ్స్ ఒకరికి యూనిక్గా ఉన్నారు అన్నప్పుడు మనము నేమ్స్తోని వీలుకప్ వేయచ్చు. లైక్ ఇప్పుడు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ నేను తీసుకుంటున్నాను, కామా లుకప్ వాల్యూ తీసుకున్నప్పుడు దీనికి ముందు డాలర్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఎం కన్నా ముందు డాలర్ ఇచ్చేస్తున్నాను, కామా టేబుల్ అరే వచ్చేసి మన టేబుల్ అరే ఇప్పుడు టేబుల్ అరే ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేమ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు లుకప్ వాల్యూ వచ్చేసి ఐడి నెంబర్ కాబట్టి ఐడి నుంచి టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు లుకప్ వాల్యూ నేమ్ కాబట్టి నేమ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఒక నేమ్ ఇక్కడ లేదు, ఇక్కడ సైడ్ రైట్ సైడ్లో ఉందంటే అది కట్ చేసేసి ముందు వేసుకొని, అంటే మనకు కావాల్సిన డీటెయిల్స్ కన్నా ముందు వేసుకొని చేయండి. లేకపోతే నేమ్ ఫస్ట్ టైం వేసినా కానీ పర్లేదు. ఓకేనా. ఇలా లాక్ చేసేసి ఇప్పుడు మ్యాథ్స్ అనేది సెకండ్ మన సెలెక్షన్ చేస్తున్న దాంట్లో సెకండ్ కాలంలో మ్యాథ్స్ ఉంది 2,0. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని ఇలా మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే జస్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేసుకుంటే థర్డ్లో ఇలా, ఫోర్త్లో ఇలా, 4th, 5th, 6th, 7th ఉంది అసలు. ఒక నిమిషం. 2, 3, 4, 5, 6, 7, 8. ఒక్క నిమిషం. 2, 3, ఇది 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 వేరే కదా, అందుకని వచ్చింది. 7, 8. ఓకే, ఈ విధంగా మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా నేమ్స్తో కూడా మనం వీలుకప్ వేయచ్చు అండ్ ఐడితో కూడా వీలుకప్ వేయచ్చు. సో నేమ్స్తో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, మల్టిపుల్ టైం ఉందనుకోండి, ఇక్కడ నేను రాము అనేది ఇంకోటి ఇచ్చా అనుకోండి, అది ఇక్కడ వేణు ఉంది కదా. సో వేణుది నేను ఒకవేళ ఇంకొకటి వేణు ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విజయ్ లేదు కాబట్టి ఎన్ని వచ్చింది. సో వేణు లేదు, వేణు 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ది తీసుకుంటుంది చూడండి, ఫస్ట్ది తీసుకున్నది. ఓకేనా. ఇదైతే 23, 39, 23, 84, 21. ఇక కిందది ఈ 12th ఐడి నెంబర్ యొక్క వేణు, ఆయన కూడా వేణుయే, బట్ ఈ మార్క్స్ అయితే తీసుకోలేదు, ఫస్ట్ మార్క్స్ తీసుకుంటుంది. అంటే వీలుకప్ అనేది సెర్చ్ చేసిన ఫస్ట్, అంటే స్టార్టింగ్ నుంచి పైనుంచి సెర్చ్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైతే ఫైండ్ అవుట్ అవుతుందో అక్కడితో స్టాప్ అయిపోయి దానికి ఆ వాల్యూ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ అదే రిపీట్ అయితే దానికి పట్టించుకోదు అది. సో నెక్స్ట్ ఇంకా వేరేవి. ఓకేనా. సో ఈ విధంగా మనం వీలుకప్ అయితే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సో ఇంక వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కండి. నేమ్తోనే వేయచ్చు మనం వీలుకప్, ఐడితో కానీ, ఇంకా వేరే ఏమైనా డీటెయిల్స్ ఏవైతే ఉంటే వాటితోనే మనం కామన్ కీ కావాలి మనకి. ఓకేనా. దీనిలో కామన్ కీ కావాలి, అది యూనిక్ అయి ఉంటే బెటర్. ఓకేనా. యూనిక్ అయి ఉంటే మనం ఈజీగా వీలుకప్ వేయచ్చు. పవన్ గారు ఓకేనా? రైట్. వింటున్నారు కదా. ఓకే, మీరు మా మధ్యలో ఏమైనా అడగండి నార్మల్గా, ఎందుకంటే ఓకే. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇది నేమ్స్ ఉన్నాయి, ఏదైనా స్టోర్ కానీ ఒక రిటైల్ ఆర్గనైజేషన్ కానీ, దాంట్లో ఎంప్లాయీస్ అందరు ఉన్నారు. సో వాళ్ళ సేల్ ఉందన్నమాట. ఓకేనా. రాము సేల్ ఇంత, వెంకట్ సేల్ ఇంత, వేణు సేల్ ఇంత, విజయ్ సేల్ ఇంత, శ్రీను సేల్ ఇంత, నవీన్ సేల్ ఇంత, ఒక మాస్టర్ డేటా. ఓకేనా. వాళ్ళ ఎంతెంత సేల్ అనేది మాస్టర్ డేటా ఉంది. సో ఇప్పుడు ఇది మొత్తం
స్టేట్ మొత్తం ఎంప్లాయీస్ యొక్క స్టేట్ మొత్తం ఉందనుకోండి. సో మనకు కావాల్సినది మన స్టోర్లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క సేల్ అనుకోండి. సో వాళ్ళ నేమ్స్ వచ్చి ఇలా ఉన్నాయి అనుకోండి. ఎంప్లాయీ నెంబర్ వేణు, శ్రీను, ఎంప్లాయీ 59, 60, 65, 66 ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. సో దీని నుంచి మనం ఈ డేటాని వీలుకప్ వేస్తున్నాం. సేల్ అనేది వాళ్ళు ఎంత సేల్ చేశారనేది వీలుకప్ వేస్తున్నాం. ఓకేనా? సేమ్ వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ ఇది కామా టేబుల్ అరే వచ్చేసి సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. లేదా నేను ఈ ఏబిబి 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. రో నెంబర్స్ ఉంటాయి. ఇక నేను మొత్తం కాలమ్ సెలెక్ట్ చేసుకున్నట్టే. ఇందులో మనం ఏం చేసినా కానీ ఆటోమేటిక్గా ఇంకా జరగడానికి లాక్ చేయకుండా పర్లేదు. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమొచ్చింది, తేడా ఏమొచ్చింది. బీబీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కాలం మొత్తము, ఏబి కాలం మొత్తం, పక్కన నెంబర్స్ ఏం లేవు, రో నెంబర్స్ ఏం లేవు. అంటే బీబీ నుంచి బీబీ వరకు మొత్తం అన్నట్టు. ఓకేనా? అప్పుడు లాక్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. ఓకేనా? సో నేను ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాను. కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత, సేల్ అనేది సెకండ్ కాలంలో ఉంది. ఓకేనా? మన సెకండ్ కాలం కాబట్టి సెకండ్ కామా మనకి ఎగ్జాక్ట్ మ్యాచే కావాలి కదా. సో వేణు యొక్క సేల్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 ఎంటర్ కొట్టేస్తే ఈ విధంగా మనం ట్రాక్ చేస్తే అందరి సేల్స్ ఈజీగా ఒక 100 మంది 1000 మంది ఉన్నా కానీ ఈజీగా మనకు మాస్టర్ డేటా నుంచి ఫెచ్ అయిపోతుంది. సో అదే కాకుండా మనం ఒక్కొక్కటి కంట్రోల్ కొట్టి సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అందుకని ఈ వీలుకప్ అనేది వాడతారు అనమాట. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో వీలుకప్ అని చెప్పేసి ఫస్ట్ అడుగుతారు. బట్ వీలుకప్లో చాలా ఉన్నాయి. మీరు కొంచెం ఇన్వెన్షన్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరిగి వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం మనం. ఓకేనా? సో ఈ విధంగా ఈ సేల్ అయితే ఇలా వచ్చింది కదా. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ నెంబర్ మీ దగ్గర శాప్లో ఎక్కువ ఆర్టికల్ నెంబర్ యూజ్ చేశారు కదా. ఆర్టికల్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్, దాని ప్రైస్ కావాలి. సో మాస్టర్ డేటా వచ్చేసి అన్ని ఆర్టికల్ నెంబర్, డిస్క్రిప్షన్, ప్రైస్ యొక్క ప్రైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయి. మనకి ఇప్పుడు సో ఆర్టికల్ నెంబర్తో తీసుకున్నా పర్లేదు, డిస్క్రిప్షన్తో తీసుకున్నా పర్లేదు. ఇక్కడ వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ఇదే డిస్క్రిప్షన్ ఏందనుకోండి కామా టేబుల్ అరే వచ్చేసి ఇవి 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇవి రెండు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఇలా ఇంతకుముందు అలా సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుందాం. లాక్ చేస్తున్నాను. లాక్ చేసేసి కామా ప్రైస్ వచ్చేసి సెకండ్ కాలంలో ఉంది కామా 0 అంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెకండ్ కాలంలో ఉంది 0 క్లోజ్ చేస్తే మనకు ప్రైస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రైస్ కూడా ఇలాంటి వీలుకప్లో అయితే ప్రాబ్లం లేదు కానీ ఈజీగా మనం ఒకవేళ ఆర్టికల్తోనైతే ఆర్టికల్తోనే యూనిక్ ఉంటుంది కదా. ఆర్టికల్ కూడా లుకప్ వాల్యూ ఇది. టేబుల్ అరే వచ్చేసి ఇప్పుడు మరి ఆర్టికల్ ఫస్ట్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి కామా ఇప్పుడు కాలం ఇండెక్స్ నెంబర్ ఇక్కడ నుంచి నెంబర్ కౌంట్ చేయాలి కాబట్టి 1 2 3 థర్డ్ కాలం ఇండెక్స్ కామా 0. సో ఈ విధంగా మనం ప్రైసెస్ అయితే మ్యాప్ చేయొచ్చు. సో ఇది కొంచెం చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ ఎంప్లాయీ కోడ్ ఉంది, నేమ్ ఉంది, ఏరియా ఉంది, ప్రోడక్ట్ ఉంది, సేల్ ఉంది. సో మనకి ఎంప్లాయీ కోడ్, నేము, ఏరియా, సేల్ ఓకే. ప్రోడక్ట్ ఉంది. ఇది 45 ఇద్దామా. 45 వెంకట్ హైదరాబాద్ ఒప్పో. ఓకే. ఇంకొకటి 56 కావచ్చు ఇది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ వెంకట్ యొక్క హైదరాబాద్లో ఒప్పో సేల్ ఎంత చేశాడో అన్నాం అనుకోండి. ఇక్కడ మనం వీలుకప్ వేయాలంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో రోల్ నెంబర్ 45 ఉండాలి. అతను వెంకట్ 45 అంటే వెంకట్. ఓకే. వెంకట్ యొక్క 45కి వీలుకప్ వేద్దాం అనుకోండి. సో నేను ఈక్వల్ టు రోల్ నెంబర్ 45 యొక్క సేల్ ఎంత అని అన్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, 45 వెంకట్ యొక్క హైదరాబాద్లో ఒప్పో సేల్ ఎంత అని అడుగుతారు అనమాట. ఇంత మల్టిపుల్ వద్దు, లైక్ ఇక్కడ తీసుకుందాం. ఏరియా అవసరం లేదు, ఏరియా తీసేస్తాం. సో ఈజీగా అర్థం అవడానికి. సో 45 ఎంప్లాయీ కోడ్ 45 యొక్క సేల్ ఎంత, అది కూడా ఒప్పో సేల్ ఎంత అని అడిగినాం అనుకోండి. నేను ఇప్పుడు 45కి వీలుకప్ వేయాలనుకోండి.
45కి మనం వీలుకప్ వేస్తాం అనుకోండి. వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ఇది టేబుల్ అరే వచ్చేసి ఈ రోల్ నెంబర్ వచ్చేసి ఎంప్లాయిడ్ వచ్చేసి 45 ఇక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాము. లాక్ చేశాను. సో మనకి సేల్ వచ్చేసి 1 2 3 4 ఫోర్త్ కాలంలో సేల్ ఉంది కాబట్టి ఫోర్త్ కాలం ఇండెక్స్ నెంబర్ 0 డిఫాల్ట్. ఓకేనా, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎంటర్ కొట్టగానే మనకి 9425 వచ్చింది. ఓకేనా, ఐడి నేమ్ ప్రోడక్ట్ సేల్ కావాలి, సేల్. ఓకే, సో మరి కరెక్ట్గా వచ్చిందా? వీలుకప్ వేసాము, మరి కరెక్ట్గా వచ్చిందా? ఎందుకు 45 వెంకట్ యొక్క డెల్ యొక్క సేల్ వచ్చేసి 9425, ఒప్పో సేల్ వచ్చేసి 6756. బట్ మనం వీలుకప్ ఓన్లీ 45కి వేసినప్పుడు ఏదైతే ఎంప్లాయిడీకి వేసినప్పుడు 9425 వచ్చింది, అంటే డెల్ సేల్ చూపిస్తుంది. బట్ మనకు కావాల్సింది ఒప్పో సేల్. అంటే ఇక్కడ రెండు కండిషన్ కావాలి మనకి. 45 ఎంప్లాయిడ్ది ఒప్పో సేల్ అయి ఉండాలి. సో లుకప్ వాల్యూ ఏమవుతుందంటే ఒప్పో 45 అండ్ ఒప్పో అవుతుంది అనమాట. సో 45 అండ్ ఒప్పో యొక్క లుకప్ వాల్యూ తీసుకో. అంటే యూనిక్ మనకు కావాల్సింది వీలుకప్ చేసేటప్పుడు మనకు ఒక యూనిక్ వాల్యూ ఉండాలి. దీనిలో ఒక యూనిక్ వాల్యూ ఉంటేనే మనకి వీలుకప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి. 45 2 టైమ్స్ ఉంది, ఒక డెల్ ఉంది, ఒకటి ఒప్పో ఉంది. కాబట్టి మనము లుకప్ వాల్యూ మనం ఒకటే ఇవ్వగలుగుతాం, రెండు ఒకసారి ఇవ్వలేము కదా. సో కాబట్టి ఏం చేయాలంటే ఒక హెల్పర్ కాలం ఇట్లాంటి వచ్చినప్పుడు మనం ఒక హెల్పర్ కాలం తీసుకోవాలి. ఓకేనా, హెల్పర్ కాలం ఎలా ఉంటుంది? ఇక్కడ నేను రోల్ నెంబర్ అండ్ ప్రోడక్ట్ కలిపేస్తాను. ఓకేనా, ఈక్వల్ టు అలా కలిపాలంటే ఈక్వల్ టు ఇచ్చేసి 56 రోల్ నెంబర్, సో ఐడి నెంబర్ అండ్ సింబల్ ఇచ్చేసి ఈ ప్రోడక్ట్ ఉంది కదా, ప్రోడక్ట్ని రెండింటిని కలిపేశాను. కలిపేస్తే ఇది ఒక యూనిక్ వాల్యూ ఏర్పడింది. ఒక యూనిక్ వాల్యూ ఎలా వచ్చేసింది? ఐడి అండ్ ప్రోడక్ట్ అనే యూనిక్ వాల్యూ. ఇక్కడ మళ్ళీ డబల్ టైం ఉండదు. ఇక్కడ 45 ఇక్కడ 45 డబల్ టైం ఉన్నట్టు ఇక్కడ 45 ఉండదు. ఓకేనా, 45 డెల్ అని ఉంది, 45 ఒప్పో అని ఉంది. అంటే ఎంప్లాయిడీతోనే ప్రోడక్ట్ మిక్స్ అయిపోయింది కాబట్టి 45 డెల్ 45 ఒప్పో. సో ఒక యూనిక్ కాలం అనేది మనకి క్రియేట్ అయింది. సో మరి ఇక్కడ కూడా లుకప్ వాల్యూ కూడా మనకు ఒక యూనిక్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి సేమ్ అక్కడ ఇలా అయితే ఐడి అండ్ ఈక్వల్ ఐడి అండ్ ప్రోడక్ట్ కలిపామో ఇక్కడ కూడా అలానే కలిపేసాం. సో ఇప్పుడు మనకు ఒక యూనిక్ వచ్చేసింది ఇక్కడ. సో దీనికి వీలుకప్ వేయాలన్నమాట. సేల్ అనేది ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ఇది అవుతుంది అప్పుడు. సో ఇది ఒకటి తీసుకుంటే కాదు, ఇది అవుతుంది లుకప్ వాల్యూ ఇది, కామా టేబుల్ అరే వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని లాక్ చేసేసి సేల్ అనేది 5th కాలంలో ఉంది కాబట్టి 5,0. సో ఈ విధంగా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనము ఒకవేళ మల్టిపుల్ ఇలాంటి సందర్భాల్లో మల్టిపుల్ అంటే సేమ్ ఎంప్లాయీ రెండు సేల్ చేశాడు కాబట్టి 2 లైన్లు వచ్చాయి, అంటే ఒక డూప్లికేట్స్ ఎంప్లాయీ కూడా వచ్చింది, కాకపోతే ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఒక యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా, యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకొని మనకు లుకప్ వాల్యూలో కూడా ఒక యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకొని అప్పుడు మనం వీలుకప్ వేస్తే ఇక్కడ యూనిక్ ఐడీస్ ఉంటాయి కాబట్టి యూనిక్ ఐడితోని యూనిక్ ఐడి ఈజీగా వీలుకప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒకవేళ ఇక్కడ డెల్ అని రాశారు అనుకోండి, అప్పుడు యూనిక్ ఐడి డెల్ 45 డెల్ లుకప్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మన లుకప్ వాల్యూ అనేది ఇక్కడ ఉండాలి కదా, ఒకటేసారి ఉండాలి కదా, 2 టైమ్స్ ఉండకుండా మనం ఒకటి హెల్పర్ కాలం తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ విధంగా మనం వీలుకప్ అయితే వాడచ్చు అనమాట. అర్థమైందండి? ఇక్కడ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? రైట్, మరి చెప్తాను. చెప్పండి. సార్ అది వీలుకప్ ఉంది కదా, ఆ ఫార్ములా ఇస్తారు ప్రతిదానికి చేంజ్ అవుతుంది సార్. ఆ ఫార్ములా వీలుకప్ ప్రతిదానికి చేంజ్ అంటే కాలం ఇండెక్స్ లో చేంజ్. అది A5 డాలర్స్ లో వస్తుంది కదా సార్ మొత్తం. అది ఎట్లా, అది ఆటోమేటిక్ వస్తాయా లేదా చేంజ్ అవుతాయి? E5 అనేది ఒక్క నిమిషం, డాలర్స్ అనేది A5 మీద అవును సార్. ఓకే, నేను మళ్ళీ వీలుకప్ వేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, A5 ని టచ్ చేశాను, దాని తర్వాత అన్ని డాలర్స్ వస్తున్నాయి కదా ఆటోమేటిక్ గా అన్ని డాలర్స్ F4 క్లిక్ చేస్తే వస్తాయండి. F4 క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఒకసారి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వీలుకప్ నార్మల్ గా ఇస్తాను. వీలుకప్ ఈ లుకప్ వాల్యూ ఉంది కదా, లుకప్ వాల్యూ ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఒకవేళ మీరు ఒక జస్ట్ దీనికన్నా ముందు ఒక డాలర్ ఇవ్వాలనుకుంటే కర్సర్ ఇక్కడ పెట్టేసి డాలర్ సింబల్ ఎక్కడ ఉంది షిఫ్ట్ 4 సెలెక్ట్ చేసుకుంటే ల్యాప్టాప్లో అయితే షిఫ్ట్ 4, మేబీ
డెస్క్టాప్లో వేరే ఉంటుంది కదా, డాలర్ సింబల్స్ క్లిక్ చేయండి. ఒకటే డాలర్ ఇవ్వాలనుకుంటే, అంటే ఒక కాలంకి ఒక లాక్ చేయాలంటే. లేదా షార్ట్ కట్లో ఏంటంటే F4 క్లిక్ చేస్తే మనకి $2 వస్తాయి. F4 క్లిక్ చేస్తే మళ్ళీ $1 వస్తుంది. అది రోక్ లాక్ అవుతుంది. లేదా కాలం లాక్ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే F4 క్లిక్ చేస్తుంటే మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తుంటే F4ని ఈ విధంగా మనకి డాలర్ అనేది మొత్తం కాలం లాక్ కావాలా, రో లాక్ కావాలా, లేదా కాలం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కాలము అండ్ రో రెండు లాక్ అయినాయి. ఓకేనా, BF అనేది కాలము, 9 అనేది రో, రెండు లాక్ అయినాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు లుకప్ వాల్యూ వచ్చేసి ఇక్కడ అంటే ఇంకా వేరే 46, 47 ఇవి ఉన్నాయి అనుకోండి, నేను రో లాక్ చేయను. రో అనేది కిందకి డ్రాగ్ చేసినప్పుడు సేమ్ ఉండాలి కాబట్టి రో లాక్ చేస్తాను నేను. ఓన్లీ కాలం ఒకటి, BF కాలంలో లుకప్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి BFని ఒక్కరే లాక్ చేస్తాను అనమాట. సో F4 మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తుంటే ఆ డాలర్ అనేది సింబల్ మారుతుంటుంది. లేదా నార్మల్గా మీరు F4 యూజ్ చేయకుండా కానీ ఇక్కడ నార్మల్గా కర్సర్ చేసి ఇక్కడ కూడా డాలర్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ డాలర్ నార్మల్గా ఎంట్రీ చేయొచ్చు. ఓకేనా, మళ్ళీ ఒకసారి లుకప్ వాల్యూ నేను డాలర్ దీనికన్నా ముందు నార్మల్గా ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. BF9 ఉంది కదా, అది ఎలా సార్? BF9 రైట్. BF9 నేను కర్సర్ ఇప్పుడు BF9 వచ్చేసి ఇదేంటిది BF కాలం కదా, BF కాలం అండ్ 9 వచ్చేసి రో నెంబర్. ఓకే, ఇక లుకప్ వాల్యూ ఎక్కడ ఉంది మనకి? BF9 లో ఉంది. BF9 దీని అడ్రస్ ఇంత ముందు చెప్పాను చూడండి. ఇది ప్రతి ఒక్క అడ్రస్ ఒక రో అండ్ కాలం అండ్ రో కాంబినేషన్ లో ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ కర్సర్ పెట్టాను అనుకో, దీని అడ్రస్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, BE5 అక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ BE కాలంలో ఇక్కడ రో నెంబర్ ఎక్కడ ఉంది, దీనికి ఎదురుగా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కర్సర్ అయితే దీనికి ఎదురుగా ఉంది 5. సో BE5 కాలం నెంబర్ BE5. మనం ఇప్పుడు ఇక్కడ వీలుకప్ వేసేటప్పుడు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్. సో మనము డైరెక్ట్గా మనకు నెంబర్ వేద్దామంటే BF మనమే రాసి BF ఇక్కడ BF ఇక్కడ రోల్ నెంబర్ 45 ఎక్కడ ఉంది, 9th లో ఉంది కాబట్టి BF9 అని రాయొచ్చు, నార్మల్గా రాయొచ్చు. లేదా మన నెంబర్ రాయాలా అని అనుకుంటే జస్ట్ కర్సర్ తీసుకొని ఇక్కడ ఇచ్చేసాం, క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, వీలుకప్ ఓపెన్ చేసి మనకు అక్కడ వచ్చేస్తుంది. కామా ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ దీన్ని లాక్ చేయండి. కామా టేబుల్ అరే వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ ప్రతిదానికి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోగానే AY5 to BB10 అంటే AY5 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి BB10 వరకు ఉంది ఈ డేటా. లేదా మనం నార్మల్గా ఎంట్రీ చేస్తామన్నా ఎంట్రీ చేయొచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డేటా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది, AY కాలం ఉంది, 5 రో ఉంది కాబట్టి నేను AY5 ఇచ్చాను. కాకపోతే ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి AY5 కోలాన్ AY5 కోలాన్ మళ్ళీ ఎక్కడ వరకు ఉంది, BB10 వరకు ఉంది. సో BB10 ఇలా రాయొచ్చు అనమాట. అక్కడ సెలెక్ట్ అయింది చూడండి. సో మనం రాస్తున్నా కూడా ఈ విధంగా రాసినా కూడా సెలెక్ట్ అవుతాయి, AY5 కోలాన్ BB10. ఓకేనా. సో అదేవిధంగా మనం డాలర్ కూడా ఇక్కడ మధ్యలో ఎంట్రీ చేయొచ్చు. ఇక్కడ డాలర్ ఇస్తే డాలర్ అనేది మస్ట్ అండ్ షుడ్ సార్, అది ప్రతి దానికి డాలర్ ఖచ్చితంగా సార్. అంటే మరి రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు నేను ఇక్కడ డాలర్ ఇక్కడ కింద మనకి 45 రోల్ నెంబర్ ఒక్కటే చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డాలర్ ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే మనం ఒకవేళ డ్రాగ్ చేస్తున్నాం ఆ ఫార్ములా డ్రాగ్ చేస్తే అప్పుడు డాలర్ ఇవ్వాలి. ఇప్పుడు డాలర్ వేయకున్నా పర్లేదు, డాలర్ వేయకున్నా జస్ట్ 5,0 అన్నాం అనుకోండి, 5,0 క్లోజ్ చేసినాం అనుకోండి, డాలర్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ కూడా డాలర్ ఇవ్వాలి అనుకోండి. ఇప్పుడు ఏం B5 కదా, BF9 AY5 BB10 వీలుకప్ అయినా వీలుకప్ BF9 AY5 to BB10. ఓకే, 5,0 AY5 కదా, AY5 కరెక్టే. BB10 ఓకే, 5 కాదు కదా, ఇక్కడ సేల్ కావాల్సింది 1 2 3 4 4th కదా కాలం డేస్ నెంబర్ 4. ఓకే, ఇలా నార్మల్గా ఇచ్చినా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఇంకా కొన్ని 46 రోల్ నెంబర్ 56 కానీ ఇంకా 56 ఎక్కడ ఉంది కదా, నేను ఇక్కడ ఈ సేల్ని డ్రాగ్ చేసినాం అనుకోండి, కిందకి డ్రాగ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ నీకు అమౌంట్ వచ్చింది నార్మల్గా, బట్ ఇంకా కొంచెం నీకు ఇక్కడ ఒక 56 వేసినా అనుకోండి, ఇక్కడ వరకు డ్రాగ్ చేసినా అనుకోండి,
సో ఇక్కడ వస్తలేదు, ఎందుకంటే ఈ AY10 BB ఇక్కడ వచ్చేసి డేటా వచ్చేసి AY10 నుంచి స్టార్ట్ అయింది. మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము, AY5ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, F2 కొట్టేస్తే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం మనము. ఈ కిందకు వచ్చే వారికి ఒక లైన్ కింద జరిగింది, అంటే సెలెక్షన్ అంటే AY6 నుంచి స్టార్ట్ అయింది. కిందకు వచ్చే వారికి AY7 నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ AY8 నుంచి అది ఆ డేటా సెలెక్షన్ అనేది AY9. ఇక్కడికి వచ్చేవారికి కింద సెలెక్ట్ అయింది కాబట్టి దీంట్లో 56 లేదు కాబట్టి దీనికి రాలేదు. అదే మనం లాక్ వేసి ఉంటే మనం ఎప్పుడు ఇక్కడ AY10 BB15 కాకుండా AY5 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి AY5 to BB10, AY5 to BB10 ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటే మనం AY5 to BB10 ఇక్కడనే ఒక లాక్ చేస్తాం అనుకోండి. లాక్ చేస్తాం అనుకోండి, ఆ సెలెక్షన్ అనేది మారకుండా కింద వరకు ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. 56 ఇక్కడ ఉన్నా కానీ కింద వరకు ఎక్కడ పోయినా కానీ మనకి AY5 to BB10 ఉంటుంది. సో మనకి ఈ డేటా అనేది ఇక్కడే ఉంది, కింద లేదు కదా, ఇంకా ఎక్స్టెండ్ లేదు కదా, అందుకని చెప్పేసి మనం ఈ డేటా అనేది సెలెక్ట్ చేసుకునేది లాక్ చేసుకుంటున్నాం. సో మన రిక్వైర్మెంట్ బట్టి లాక్ చేసుకోవాలి. ఈ లాకింగ్ అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకేనా. సో ఇలా మనకి ఒకటే ఉన్నప్పుడు జస్ట్ మనం ఇక్కడ జస్ట్ డేటా ఇది ఒక 45 ఒక్కొక్కటే కావాలన్నప్పుడు మనం లాక్ చేసుకోనక్కర్లేదు. ఓకేనా, సో మనం మల్టిపుల్ ఐటమ్స్ కావాలి, డ్రాగ్ చేయాలి ఆ ఫార్ములాని అన్నప్పుడు మనం లాక్ చేసుకుంటే బెటర్. అది కూడా ఏ లాక్ చేయాలి, ఇప్పుడు నేను ఏ లాక్ చేయాలనేది రిక్వైర్మెంట్ బట్టి డేటా అనేది లాక్ చేయాలి, అలా రిక్వైర్మెంట్ బట్టి లాక్ చేయాలన్నమాట. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి మనకి 45 అనేది 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ నేను వీలుకప్ వేసినప్పుడు వాల్యూ టేబుల్ అరే, ఇక్కడ నేను లాక్ చేయకుండా అవ్వలేదు, దీన్ని లాక్ చేయలేదు, టేబుల్ అరే 4,0 సేల్ అనేది 4th కాలంలో ఉంది, 0 క్లోజ్ చేస్తే మనకి 9425 వచ్చింది. కాకపోతే 9425 అనేది ఇక్కడ ఒప్పో అనేసింది అనుకోండి, అంటే కూడా డెల్ 9425 అనేది డెల్ది, కాకపోతే నాకు ఒప్పో కావాలి సేల్. సో ఇప్పుడు ఎందుకు నాకు 45 9425 ఇచ్చింది, ఎందుకంటే వీలుకప్ అనేది ఫస్ట్ టైంలో ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఇస్తుంది, సెకండ్ టైం వచ్చిన వాల్యూ ఇవ్వదు. ఓకేనా, రిపీటెడ్ అయితే, డూప్లికేట్ అయితే. కాకపోతే మనకి ఏం కావాలి, ఇప్పుడు 45 ఒప్పో సేల్ కావాలి. సో 45 ఒప్పో సేల్ అంటే దీని ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేయాలి. అంటే 45 డెల్ ఒకటి, 45 డెల్ 45 ఒప్పో అనేది ఇంకొక యూనిక్ కాలం ఒకటి ఉంటే మనకు అప్పుడు యూనిక్స్ ఉంటాయి. ఇక్కడేమో డూప్లికేట్ ఉన్నాయి, 56 అయినా 45 అయినా డూప్లికేట్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకు యూనిక్ ఎంప్లాయ్ ఐడి ప్లస్ ఆ ప్రోడక్ట్ అనేది రెండు కలిపిన ఈక్వల్ టు ఎంప్లాయ్ ఐడి అండ్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనకు ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఇది ఈ ఐడి ఏంటి, ఎంప్లాయ్ ఐడి అండ్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనం వీలుకప్ వేస్తే ఈజీగా వస్తుంది. బట్ మరి ఇక్కడ కూడా మనకు యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటది, ఎంప్లాయ్ ఐడి అండ్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక యూనిక్ ఐడి ఉంది, ఇక్కడ ఒక యూనిక్ ఐడి ఉంది. సో కామన్ ఐడి ఒకటి ఉంది కదా, ఇది కూడా యూనిక్ ఉంది 45 ఒప్పో. సో ఈ విధంగా మనం వీలుకప్ వేసుకున్నప్పుడు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్స్ లుకప్ వాల్యూ ఇది కామా టేబుల్ అరే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే లుకప్ వాల్యూ ఏదైతే కాలంలో ఉందో ఆ కాలం ఫస్ట్ ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాము. కామా 1 2 3 4 5 5th కాలంలో సేల్ ఉంది కాబట్టి 5th కాలం నెక్స్ట్ 0. సో ఈ విధంగా 6756 చూడండి, 45 ఒప్పో యొక్క సేల్ వచ్చేసి 6756. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇక్కడ రూల్స్ ఇక్కడ మల్టిపుల్ సేల్స్ ఉండి ఇక్కడ డూప్లికేట్ ఒకటి 45 ఎంప్లాయీస్ సేమ్ ఉన్నాడు, డెల్ ఒకటి అమ్మాడు ఒప్పో ఒకటి అమ్మాడు, డెల్ సేల్ ఉంది ఒప్పో సేల్ ఉంది అన్నప్పుడు మనం వీలుకప్ దీనికి వేయాలంటే కుదరదు కదా. సో వీలుకప్ అనేది 45 ఒక్క టైం తీసుకుంటుంది కాబట్టి వీరికి ఒక హెల్పర్ కాలం యూజ్ చేసుకొని ఒక యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకోవాలి. లుకప్ వాల్యూ కూడా ఒక యూనిక్ ఐడికి ప్రిపేర్ అయ్యి అప్పుడు మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే వస్తుంది. ఒప్పో 45 ఎంప్లాయీ ఒప్పో సేల్ ఎంత అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను డెల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ యూనిక్ ఐడి ఇది డెల్ అయిపోతుంది, 45 డెల్ అవుతుంది. నేను ఇక్కడ ఫార్ములా వేసాను కాబట్టి 45 డెల్ యొక్క సేల్, 45 డెల్ ఇక్కడ ఉంది కాబట్టి సేల్ వచ్చేసి 9425. ఈ విధంగా మనం సేల్ అనేది వీలుకప్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. సో వీలుకప్లో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇలా ఒక్కొక్కటి మీరు రిక్వైర్మెంట్ ఒక్కొక్క టైప్లో వస్తాయి అండ్ దానికి సంబంధించిన వీడియోస్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు కొన్ని టాస్క్లు కూడా ఇస్తాను.
ఈ టాస్క్ మీరు ఇవాళ చూడండి. VLOOKUP టాస్క్. ఓకే, ఇవాళ కానీ రేపు కానీ రేపు సండే సేమ్ 11 o'clock ఉంటుంది. సో ఆ 11 o'clockలో ఓకే ఇక్కడ నేను పోస్ట్ చేశాను. సింపుల్గా ఉన్నాయి, సేమ్ ఇప్పుడు చెప్పినాయి VLOOKUP. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ రేపటి క్లాస్లో మీకు VLOOKUP అనేది తెలియదు అనకుండా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ సేల్ అడిగారు, జనవరి సేల్, ఫిబ్రవరి సేల్, మార్చ్ సేల్. ఓకేనా? సో ఇక్కడ మనకు VLOOKUP వేసేసి జనవరి సేల్, ఫిబ్రవరి సేల్, మార్చ్ సేల్, టోటల్ సేల్ కూడా ఇక్కడ టోటల్ సేల్ కావాలి. టోటల్ సేల్ ఇక్కడ ఉంది. సో ఇది VLOOKUP, ఇక్కడ VLOOKUP చేయండి. ఓకేనా? టాస్క్ 2 వచ్చేసి సేమ్. డిపార్ట్మెంట్ ఏంటి, ఓకే ఈ ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఏంటి, నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సిటీ ఏంటి, స్టేట్ ఏంటి, జిప్ కోడ్ ఏంటి. సో ఈ విధంగా VLOOKUP వేయండి. సేమ్ ఇక్కడ టోటల్ మార్క్స్ ఇలా నేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం వేరే ఉంది, దీన్ని కొంచెం అర్థం చేసుకొని ఎలా చేయాలో చూడండి. ఓకేనా? అన్వర్ శ్రీకాంత్ నేమ్ ఉంది, ఇక్కడ అన్వర్ ఉంది, కరెక్టే. ఇక్కడ శ్రీకాంత్ ఉంది, ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ ఉంది. ఓకేనా? మనం VLOOKUP చేసేటప్పుడు శ్రీకాంత్ ఉంటేనే ఫైండ్ అవుట్ చేస్తుంది, మిస్టర్ శ్రీకాంత్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. రేపు క్లాస్ నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ వేణు, ఇది వీళ్ళకు అప్రాక్సిమేట్ మ్యాచ్, ఇది తర్వాత చెప్తాను. ఇది వదిలేసినా పర్లేదు. ఈ టాస్క్ 3 మాత్రం ఇలా చూడండి. కొన్ని చేంజ్ ఉన్నప్పుడు మనం VLOOKUP ఎలా వాడాలి అనేది చూడండి. సో VLOOKUP మీరు ఈ క్లాస్ రేపటి లోపల మీరు VLOOKUP అనేది తెలియకుండా ఉండకూడదు అనుకుంటున్నాను నేను. మల్లికార్జున్ గారు ఓకేనా? అర్థమైందా? ఒకసారి ఈ టాస్క్ చేయండి, ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఫిరోజ్ గారు మనకి ఏమైనా మెటీరియల్ ఏమైనా సెండ్ చేస్తారు సార్? మెటీరియల్ ఇదిగోండి, VLOOKUP టాస్క్ అయితే సెండ్ చేశాను, మీకు మెటీరియల్ కూడా సెండ్ చేశాను. మెటీరియల్లో అన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయి, బ్యాకప్ ఫార్ములా అన్ని లెఫ్ట్ అవన్నీ కూడా మెటీరియల్ సెండ్ చేస్తాను. ఒక్క నిమిషం, అది కూడా ఒకసారి చేస్తే మనం చూసుకుంటాం సార్, కొంచెం వీలైతుంది సార్. ఓకే, బ్యాకప్ ఫంక్షన్ ఇవన్నీ ఫంక్షన్ స్టార్టింగ్ లేదు, నేను మధ్యలో వచ్చిన అందులో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. లేదు నేను ఇవాళ స్టార్టింగే చెప్పాను. ఓకే, ఈ క్లాస్ లో 10 minutes రైట్. నేను జస్ట్ VLOOKUP నే స్టార్ట్ చేశాను. ఓకే, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి అడిగినా చెప్తాను, మీరు ఏ టైంలో అడిగినా చెప్తాను, ప్రాబ్లం లేదు. నాకు వీలున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు పింక్ చేయండి. ఇవన్నీ బ్యాకప్ ఎక్సెల్స్. బ్యాకప్లో ఏముంటాయంటే అన్ని ఫార్ములాస్ ఉంటాయి మీకు. ఈ ఫార్ములాస్ అంటే మీకు ఈ మెయిన్ తెలిస్తే సరిపోతుంది, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం వర్క్ చేస్తుంటే ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఉంటాయి, ప్రతిదీ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి. ఇప్పుడు హవర్ కానీ మినిట్ కానీ డేటాబేస్, ఒక్క నిమిషం, ఇఫ్ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఎట్లా యూజ్ చేయాలి, ఒక్క నిమిషం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒక్క నిమిషం స్ట్రక్ అయ్యింది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు లుక్అప్ ఉందనుకోండి, ఎనేబుల్ ఎడిటింగ్, రైట్. ఇప్పుడు ఇఫ్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇఫ్ ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ఇఫ్ ఫార్ములా వేస్తుంది చూడండి, ఇఫ్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ ఉన్నాయి. బట్ తర్వాత మీరు చూడండి మెల్లగా. కాకపోతే మనం ఫస్ట్ ఏదైతే మెయిన్ ఉన్నాయో అవన్నిటి గురించి VLOOKUP కానీ పైవట్ టేబుల్ కానీ ఎక్కడికి వెళ్ళినా మన బేసిక్గా VLOOKUP వచ్చా, పైవట్ టేబుల్ వచ్చా, అండ్ సమ్ ఇఫ్ కానీ కౌంట్ ఇఫ్ కానీ చార్ట్స్ వచ్చా, అండ్ ఇంకోటి ఇఫ్ కండిషన్స్ వచ్చా అని అడుగుతారు అనమాట. సో మనం ఫస్ట్ అవి కంప్లీట్ చేద్దాము. అండ్ డేటా వాలిడేషన్ కానీ, డేటా వాలిడేషన్ ఒకటి, కండిషన్ ఫార్మేట్ ఒకటి. సో అవి చూద్దాం. అవి చూసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఇక ఎక్సెల్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది, బేసిక్ అర్థమవుతుంది. అంటే డేట్ ఎట్లా ఎంట్రీ చేయాలి, నెంబర్స్ ఎట్లా ఎంట్రీ చేయాలి అనేది మీరు బేసిక్ వచ్చేస్తుంది. సో అది నేను మధ్య చెప్తాను, బట్ మనకి ఏవైతే 10th క్లాసెస్లో ఏవైతే మెయిన్ టాపిక్ కావాలో అవి టాపిక్ కంప్లీట్ చేద్దాం. ఓకే, మీకు VLOOKUP అయితే అర్థమైంది కానీ అందరికి? ఓకేనా ఫిరోజ్ గారు? రైట్. అర్థం కాకుంటే మళ్ళీ నాకు ఏ టైంలో పింక్ చేయండి. వాళ్ళ సాటర్డే సండే నేను ఫ్రీగానే ఉంటాను, సో నాకు ఫ్రీ టైంలో నేను మళ్ళీ చెప్తాను కాకుంటే. ఓకేనా? లేకపోతే రేపు క్లాస్లో మళ్ళీ ఒకసారి అడగండి. నాగలక్ష్మి గారు మ్యూట్లో ఉన్నారు అనుకుంటాను. అర్థమైందా? అర్థమైందా? ఓకే, రైట్ అండి.
రైట్ అండి. మీరు మధ్య సార్ మధ్యలో ఇంకోటి అడగండి. సార్ మీరు చెప్తా ఉండు. సార్ ఇంకోటి సార్ మీరు చెప్తా కొంచెం స్లో చెప్పండి సార్. ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ కదా క్లాస్ కొంచెం స్లోగా చెప్పమంటారా? ఫాస్ట్ వెళ్ళిపోతారు, కొంచెం స్లో చెప్పండి సార్ అంటే. షూర్ 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 పక్కా 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 ఒక్కొక్కటి స్లోగా చెప్తాను. రైట్ రైట్. సార్ సో మళ్ళీ ఒకసారి మళ్ళీ వీలుకప్ మళ్ళీ రిపీట్ చేస్తానండి రేపు, ప్రాబ్లం లేదు. వీలుకప్ అండ్ సరే సార్ సార్ ఓకే సార్ ఓకేనా? రైట్ రైట్. సరే ఓకే. సార్ థ్యాంక్ యూ సార్. ఆ వీలుకప్ అంతే కంప్లీట్ నేను 10 క్లాస్ అని కాదు. సో ఇంకా 15 క్లాస్ అయినా పర్లేదు, బట్ అది కంప్లీట్ వచ్చిన వరకు వీలుకప్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాను రేపు. ఓకేనా? ఓకే అండి. సరే సార్ ఓకే సార్. పవన్ గారు అండ్ ఎవరికైనా డౌట్? ఓకే సుమ్నైనా ఓకేనా? పవన్ గారు చెప్పండి. ఓకేనా? రైట్ అండి. సార్ వన్ డౌట్ సార్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సేమ్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింటుంది సార్. అన్ని నేమ్స్ కి మనం వీలుకప్ వెళ్ళాం కదా, ఆ నేమ్స్ మనం డిలీట్ చేయొచ్చు కదా? ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ ఇప్పుడు రాము నోకియా 6048 ఉంది కదా సార్, ప్రోడక్ట్ సేల్. ఇది 10 టైమ్స్ రిపీట్ అయింటుంది, వెంకట్ 10 టైమ్స్ రిపీట్ అయింటుంది. కానీ మనము 10 టైమ్స్ వీలుకప్ చేస్తా ఉండలేం కదా, 1 టైం చేస్తే చాలు కదా సార్. అప్పుడు ఇక్కడ రాము నోకియా ఉంది. ఓకే. సో ఎలాంటి సందర్భాల్లో రిపీట్ అవుతుంది అంటారు? అంటే బేస్ ఇప్పుడు రాము మళ్ళీ నోకియా రిపీట్ అవడానికి ఛాన్సెస్ ఏమంటారు? అంటే ఇప్పుడు డేటా ఇచ్చేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఇస్తారు సార్ మనకి. మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఏందో చెప్తాను ఒకసారి, ఒక్క నిమిషం. ఒకవేళ వాళ్ళు పొరపాటుగా మల్టిపుల్ టైమ్స్ అదే దాన్ని ఎంట్రీ చేస్తుండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, సేమ్ అదే టైంని సేమ్ అదే దాన్ని ఎంట్రీ చేసినప్పుడు నోకియా ప్రోడక్ట్ ఇంకోటి సేల్. ఓకేనా? సేమ్ సేల్ సేమ్ నోకియా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ చేయడానికి ఇక్కడ పాయింట్ ఆఫ్ అయితే లేదు. ఎన్ని సందర్భాలు చెప్తాను. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ అనేది లేదు. ఒకసారి మనం వీలుకప్ వేస్తే ఫస్ట్ ఒకటే తీసుకుంటుంది కాబట్టి అప్పుడు మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇలా మనకి గజిబిజిగా ఉందని అనుకుంటే దీన్ని డేటా రిమూవ్ డూప్లికేట్స్ అని కొట్టేస్తే అది వెళ్ళిపోతుంది, సింగిల్ టైం అయిపోతుంది. అది అలా చేసుకోవచ్చు, లేదా అట్లనే ఉంచేసి మల్టిపుల్ టైమ్స్ ఉన్నా చేసుకోవచ్చు. అదొక సందర్భం. ఓకే. ఇంకొక మల్టిపుల్ టైమ్స్ ఉండడానికి కారణం ఏమి ఉండొచ్చు, దానికన్నా ముందు ఒక డేట్ ఉండొచ్చు. ఈ డేట్లో రాము ఒక సేల్ చేశాడు. ఓకేనా? 18th కానీ 18th సేల్ చేశాడు, 19th సేల్ చేశాడు, 20th సేల్ చేశాడు. కాబట్టి ఇది మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు. ఓకేనా? మనం వీలుకప్ ఒకవేళ ఈ డేట్ నాడు ఎంత అయింది అని తెలుసుకోవాలన్నప్పుడు ఇప్పుడు 19th నాడు రాము యొక్క నోకియా సేల్ ఎంత అయింది. ఓకేనా? సో ఇక్కడ నేను సేమ్ సేల్ ఉండకుండా ఒక్కొక్క రోజు వేరే సేల్స్ ఉంటాయి కదా. ఇక్కడ 604959 ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంది. అంటే ఇక్కడ నేను రాము ఒకటి వీలుకప్ వేస్తే సరిపోదు. రాము ఒకటి వీలుకప్ వేస్తే ఏమవుతుంది, 6048 ఫస్ట్దే వస్తుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఒక యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకోవాలి, ఇది అండ్ ఇది. ఓకేనా? ప్రోడక్ట్ అనేది ఒకటే నోకియా ఉంది కాబట్టి జస్ట్ నేను డేట్ అండ్ రాము అనేది ఇక్కడ రాము కాకుండా వేణు కూడా ఉండొచ్చు కదా. సో వేణు. ఓకేనా? కాబట్టి సో వేణు అనేది సేమ్ 19th రోజే ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి రాము అండ్ వేణు రెండు కంబైన్ చేశాను. సో ఇక్కడ మనం వీలుకప్ వేసినప్పుడు ఇక్కడ కూడా మనము ఒక యూనిక్ ఐడి తీసుకోవాలి. ఇలాంటి సందర్భాలు మల్టిపుల్ టైమ్స్ ఉండే ఛాన్సెస్ ఒక డేట్ వైజ్గా సేల్స్ ఉన్నప్పుడు. ఓకేనా? డేట్ వైజ్గా సేల్స్ ఉన్నప్పుడు ఏ డేట్లో అనేది కావాలన్నప్పుడు అలాంటి సందర్భాల్లో మల్టిపుల్ టైమ్స్ రావచ్చు. ఓకేనా? ఇంకొకటి అంటే ఇప్పుడు ఒకవేళ టోటల్ సమ్ సేల్ కావాలంటే వేరే ఫామ్లో యూజ్ చేస్తారు. సో పర్టికులర్ వీలుకప్ ఈ డేట్ నాడు ఇది డేట్ మీకు 19/1, ఇక్కడ 19/1 అనేది ఇక్కడ 4, 5, 6, 7 లాగా కంబైండ్ అయింది. సో ఇప్పుడు నేను వీలుకప్ వేసాను అనుకోండి. వీలుకప్ వాల్యూ టేబుల్ అరే వచ్చేసి టేబుల్ అరే ఇక్కడ తీసుకోవాలి. టేబుల్ అరే 1 2 3 4 5 0 క్లోజ్ చేస్తే మనకి 6049 అంటే రాము 19th రోజు 6049 సేల్ చేశాడు. అంటే మనం యూనిక్ ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ. సో మల్టిపుల్ టైమ్స్ రాము ఉంది, కాకపోతే డేట్ వైజ్గా ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ రాము ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ డేట్ వైజ్గా ఉంది కాబట్టి. సో డేట్ వైజ్గా ఉన్నప్పుడు మనం డేట్ని రాముని కంబైన్ చేసి ఒక యూనిక్ హెల్పర్ కాలం తీసుకున్నాం. ఈ హెల్పర్ కాలంతో వీలుకప్ వేస్తే మనకి ఎగ్జాక్ట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఒక హెల్పర్ కాలం తీసుకొని అలాంటప్పుడు ఒకవేళ మల్టిపుల్ లుకప్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా కంబైన్ చేసుకోవాలి. వీలుకప్ అనేది ఒక లుకప్ వాల్యూ తీసుకుంటుంది కాబట్టి. సో అదర్వైజ్ మనకి ఈ హెల్పర్ కాలం లేకుండా ఈ వీలుకప్ చేసినప్పుడే మనం కంబైన్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ హెల్పర్ కాలం అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వీలుకప్
లుకప్ వాల్యూ అయినప్పుడు ఇది అండ్ రాయాలి ఇక్కడ, ఇది అండ్ ఇది కామా టేబుల్ అరే వచ్చి ఈ విధంగా రాసుకోవచ్చు కామా 0. ఓకేనా? మనకి మల్టిపుల్ ఉండడానికి ఛాన్సెస్ ఏముంటాయి, ఒకవేళ పొరపాటున ఎంట్రీ చేసి ఉంటారు. సో పొరపాటున ఎంట్రీ చేసినా కానీ మనం ఒకటే ఉంటుంది కాబట్టి అన్నిటికీ మనం వీలుకప్ ఒకటే వేయచ్చు. లేదా మనకు మల్టిపుల్ ఉంటే తీసేద్దాం అనుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకుని డేటా రిమూవ్ మల్టిపుల్ టైమ్స్ వచ్చి ఉంటే రిమూవ్ డూప్లికేట్స్ కొట్టేస్తే డూప్లికేట్స్ వెళ్ళిపోయి ఒక సింగిల్ టైం వచ్చేస్తుంది. సో అలా కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఉంది, రామోయే ఈరోజు సేల్ చేశాడు మల్టిపుల్ టైమ్స్ ఉంటే రామోయే మల్టిపుల్ టైమ్స్ వస్తే మేబీ అతని పక్కన డేట్ అనేది ఈ డేట్ నాడు ఇంత చేస్తుంటారో ఈ డేట్ నాడు ఇంత చేస్తుంటారో ఉండొచ్చు. సో అప్పుడు మనం ఒక యూనిక్ ఐడి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఇంకోటి అంటే ఈ వీలుకప్కి మన రిక్వైర్మెంట్ ఏంటంటే రాము 19th రోజు ఎంత చేశాడు అన్నప్పుడు మనం వీలుకప్ యూజ్ చేస్తాం. సో రాము టోటల్ సేల్ ఎంత చేశాడు, ఈ టోటల్ సేల్ ఎంత చేశాడు రాము అన్నప్పుడు ఇంకో ఫామ్లో ఉపయోగిస్తాం, అది సమ్ ఇఫ్ కానీ కౌంట్ ఇఫ్ కానీ, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు వీలుకప్ ఎలా ఉపయోగిస్తారంటే జస్ట్ మనకి 19th రోజు రాము ఏం సేల్ చేశాడు, సో అలా అంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే సార్ థ్యాంక్స్. రైట్ అండి, రేపు మళ్ళీ చెప్తాను కాకుండా. ఓకేనా? ఆ రికార్డ్ క్లాస్ అనేది దీంట్లో పోస్ట్ అయిపోతుందండి, డిఫాల్ట్గా ఇది పోస్ట్ అయిపోతుంది. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. రేపు సేమ్ 11 o'clock. ఓకేనా? సో డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, సేమ్ దీనిలో పింగ్ చేసినా పర్లేదు, లేదా మొబైల్ నెంబర్ పింగ్ చేసినా పర్లేదు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.